ప్రాంతంలో చాలా పెద్ద లోపం. ఇది మన ఒక గ్రామ పంచాయతీకే కాదు, రావాల్సి కదా అన్ని ఇంక్లూడింగ్ బ్యాంకులు. నిన్న ఇల్లు కట్టేశారు, ఎయిర్పోర్ట్ కట్టేశారు, కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించాలి. అది మన గ్రామం దగ్గర నుంచి మహానగరం దాకా అలాగే ఉంది. సో దీనికి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య. దీని మీద ఒక అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని, లేదంటే పంచాయతీరాజ్ మన లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు బెల్లనాయుడు గారు చెప్పింది కానీ కలెక్టర్ మీరు ఒకసారి ఎనీ పంచాయతీ లేఅవుట్ వేసిన ఇల్లు కట్టిన ఫస్ట్ డ్రైనేజ్ లేకుండా మనకు పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి. ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి కానీ, లేదంటే ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ యాస్ ఎ బిల్ దెన్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అసెంబ్లీ. అది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి అది చూడండి. ప్లస్ ముందుగా మేజర్ పాలసీ చేసే ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మన రాయవలస పంచాయతీ సంబంధించి మనం ఏం చేయగలం ఒకసారి మీరు అది కూడా ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి. అలాగే రాయవలస ప్రజలకి బెల్లనాయుడు గారు అందరి తరఫున రైజ్ చేసుకోవడానికి రోడ్డు వెడల్పు చేయమని అడిగారు. దాన్ని ఖచ్చితంగా 3 కోట్లతోటి అది శాంక్షనింగ్ వెంటనే మీకు అలాగే మీరు రోడ్ టు బరియల్ గ్రౌండ్, ముఖ్యంగా బరియల్ గ్రౌండ్స్ నాకు తెలుసు. మనం చనిపోయిన తర్వాత స్వర్గస్థులు అయ్యి దాన్ని మనం స్వర్గస్థుడు అనే పదం వాడతాం. అలాంటి వాళ్ళకి గౌరవంగా మనం ఇబ్బంది లేకుండా ఉండాలి. రోడ్ టు ట్రిప్పుల నిర్మాణానికి వైడింగ్ చేయడానికి ఎంత బడ్జెట్ ఉంటుంది? Sir, 3 crores within, sir. 1 kilometer road, sir. 3 crores within, sir. We can sanction it, sir. So we can sanction. అలాగే సిటీ రోడ్స్ చేయించి ఒక 5 కోట్ల రూపాయలు దాదాపు కలెక్టర్ గారు చెప్పింది 2.97 కిలోమీటర్స్ సార్. దట్ విల్ బి శాంక్షన్. అది కూడా శాంక్షన్ చేస్తాం. 5 కోట్ల బడ్జెట్ తోటి సిసి రోడ్లు కనెక్షన్ అంతా కూడా